హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రోజుకి మనకి బాడీకి ఎన్ని ప్రోటీన్లు అయితే అవసరం అవుతాయో ఆ ప్రోటీన్లన్నీ ఈ షేక్లో మనకి లభిస్తాయి. దీనిని పిల్లలు, పెద్దలు, షుగర్ పేషెంట్లు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్ షేక్ తాగడం వలన మన బాడీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. డైటింగ్ చేసేవాళ్ళు కూడా ఈ షేక్ తాగవచ్చు. దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, అవిసె గింజలు, బాదం పప్పు, వేరుశనగ గుళ్ళు, పిస్తా పప్పు, జీడిపప్పు, ఆక్రూట్, అంజీర్, నువ్వులు, ఓట్స్. గ్యాస్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి దానిలో ముందుగా వేరుశనగ గుళ్ళను వేసుకుని వేపుకుందాం. చిన్న మంట మీదే మొత్తం వేపాల్సి ఉంటుంది. పెద్ద మంట పెట్టి వేపారంటే మొత్తం మాడిపోతాయి, లోపల వేగవు. ఇలా గుళ్ళు మొత్తం వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని దాని పొట్టంతా ఒలుచుకోండి. దాని తర్వాత గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు వేసి వేపుకుందాం. వీటిని కూడా బాగా చిన్న మంట మీద దోరగా వేపి తీసుకోవాలి. ఇలా వేపాలి, పచ్చివాసన ఉండకూడదు. తర్వాత నువ్వులు, అవిసె గింజలు వేపుకుందాం. వీటిని కూడా బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవన్నీ ఒకే గిన్నెలోకి తీసుకోవాలి, వేరువేరు గిన్నెల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా దోరగా వేగిపోవాలి. వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు పిస్తా పప్పు, జీడిపప్పు, ఆక్రూట్ వేపుకుందాం. ఇది నేను నూనె లేకుండానే వేపుతున్నాను. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత బాదం పప్పును కూడా వేపుకుందాం. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఓట్స్ని కూడా వేసి చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది, బాగా మెత్తగా అవసరం లేదు. ఇలా మొత్తం అంతా పొడి చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుందాం, ఉండలు లేకుండా. బాగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత 10 నిమిషాలు గాలికి ఆరనిచ్చి అప్పుడు ఒక గాజు సీసాలో దీన్ని భద్రపరుచుకుందాం. ఇలా నాకు ఒక సీసా మొత్తం నిండుగా వచ్చింది. దీన్ని ఒక 3 స్పూన్లు బ్లెండర్లోకి తీసుకోండి. రాత్రంతా నానబెట్టిన ఒక అంజీర్ని తీసుకోండి. ఇందులో ఒక అరటిపండు వేసుకోవాలి. అరటిపండు లేకపోతే జామపండు కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు నచ్చిన ఏ ఫ్రూట్ అయినా సరే వాడుకోవచ్చు. జామపండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోండి.
ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఒక జ్యూస్ మగ్గులో పోసుకొని దీన్ని తీసుకోండి. ఇలా ఇస్తే పిల్లలకి సరదాగా ఉంటుంది తాగడానికి. ఈ డ్రింక్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు.